కళంకం ఉండకూడదండి. రెండవదిగా ఏముండకూడదు, ముడత ఉండకూడదండి. ఈ ముడతను బట్టి ఇక నిన్ను మురిసిపోతే వాడు పిచ్చోడు అయిపోవటమే ఆ రైతు. అర్జెంటుగా దీన్ని తెంపి, దీన్ని తుంపి, దానిలో ఉన్నటువంటి పురుగుని చంపి, ఇది బాగుండాలంటే, ఇది ఎదగాలంటే, ఇది ఫలించాలంటే, ఇది అభివృద్ధి పొందాలంటే దీనిలో ఉన్నటువంటి ముడత పోవాలి. దేవుని బిడ్డలారా, మనలో కళంకం ఉండకూడదు, మధుర సంఘంలో కళంకం ఉండకూడదు. రెండవదిగా ముడత ఉండకూడదు. అది అభివృద్ధికి అడ్డంకు, ఆటంకం ఆ ముడత. మనలో చాలా ముడతలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. శరీరానికి వచ్చే ముడతలు కాదండి, అవి వయసును బట్టి వస్తాయి. శరీరానికి వచ్చే ముడతలు వయసును బట్టి వస్తాయి, కానీ విశ్వాస జీవితానికి ముడతలు పడకూడదు. అర్థమైందా? నా భాష అర్థమైందా? శరీరానికి ముడతలు పడవచ్చు, పడతాయి కూడా వయసును బట్టి. మన విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి, అనుదిన జీవితానికి ఏం పట్టకూడదు? ముడత తెగులు పట్టకూడదు. ఆ ముడత లోపల ఏముంటది? జబ్బు ఉంటుంది, వ్యాధి ఉంటుంది, పురుగు ఉంటుంది. జాగ్రత్త. అందుకనే కొంతమంది బతుకులు ఎదగవు, అభివృద్ధి చెందవు, వృద్ధిలోనికి రావు. దీనికి ఏం తెగులు పెట్టింది? ముడత తెగులు పెట్టింది. అదిగో మహిమ కలిగిన రాజుగా ఆయన తిరిగి వస్తున్నాడు. మనం ఇంకా కళంకం దగ్గరే ఉన్నాం, మనం ఇంకా ముడత దగ్గరే ఉన్నాం, మనం ఇంకా మచ్చల దగ్గరే ఉన్నాం. అట్టిది మరి ఏదైనా లేక ఎలా ఉండమంటావు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధంగా బ్రతుకు, నిర్దోషంగా బ్రతుకు, మహిమ కలిగిన సంఘముగా బ్రతుకు. ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా నువ్వు బ్రతుకు. కడుక్కో, శుద్ధి చేసుకో, అలంకరించుకో, పరిశుద్ధతతో అలంకరించుకో, నిర్దోషముతో అలంకరించుకో, మహిమతో అలంకరించుకో. అద్భుతం, అత్యద్భుతం. దేవుని బిడ్డలారా, బట్టలు మార్చుకున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధులం అయిపోం, మధు సంఘం అయిపోం. పరిశుద్ధత రావాలి, నిర్దోషత్వం రావాలి, మహిమ రావాలి. నలభై 45వ కీర్తన, ప్రేమ గీతం. కోరహు కుమారులు ఈ కీర్తనను రచిస్తూ, రాస్తూ, పాడుతూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నారు. ఈ కోరహు కుమారులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రాజుగా, వరుడుగా వర్ణిస్తూ, ఆయనలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సుగుణాలను బట్టి వాళ్ళు రాస్తూ పాడుతున్నారు ఈ 45వ కీర్తనను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది అని మొదలు పెడతారు ఈ కోరహు కుమారులు. ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. అది ఎవరి గురించి అంటే రాజును గురించి. అది ఎవరి గురించి అంటే వరుడైనటువంటి క్రీస్తును గురించి. ఈ ప్రేమ గీతములో బహు అద్భుతమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడానికి ఉన్నాయి. కోరహు కుమారులు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ కీర్తనను రాస్తూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రాజుగాను, వరుడుగాను వర్ణిస్తూ అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధనలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు తిరుగుబాటు చేశారు, కానీ కుమారులైతే దేవుని మీద తిరుగుబాటు చేయట్లేదు, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈ 45వ కీర్తనలో కోరహు కుమారులు దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రాజుగాను, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని వరుడుగాను వాళ్ళు వర్ణిస్తూ, వాళ్ళు మనసారా, హృదయమారా దేవుణ్ణి వాళ్ళు పొగుడుతున్నారు. వారు ఏ విధంగా వర్ణిస్తున్నారో, వాళ్ళు ఏ విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రాజుగాను, ఏ విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని వరుడుగాను వర్ణిస్తూ తలలు వంచి ఆరాధిస్తున్నారో కొన్ని విషయాలు ఇక్కడ వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు. వాటిని మనం ధ్యానం చేసుకొని మనము కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆత్మతో, సత్యముతో ఆరాధన చేద్దాం. ఈ కోరహు కుమారులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని, దేవుణ్ణి ఆనందముతో ఆరాధిస్తూ ఒక్కోటి నేర్పిస్తున్నారు. ఒక 4 సందర్భాలు ఈ కీర్తనల గ్రంథంలో రాయబడ్డాయి. వాటిని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి,
మొదటి 2 వచనాలు, 45వ కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతాను, చూడండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలుము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. కోరాహు కుమారులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రాజుగా, వరుడుగా వారి యొక్క తలంపుల్లో ఉంచుకొని ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఆనందముతో ఆరాధిస్తూ మొదటి మాట వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రాజు ఎలాంటి వాడంటే దయగల రాజు. మొట్టమొదటి మాట, ఆ రాజు ఎలాంటి వాడు? దయగల రాజు. అక్కడ ఏమి రాయబడి ఉంది? 2వ వచనములో, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. ఏమని వర్ణిస్తున్నారు ప్రభు అయినటువంటి దేవుణ్ణి వాళ్ళు? మా దేవుడు రాజు. ఆ రాజు ఎలాంటి వాడంటే మొట్టమొదటిగా వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు, దయగల రాజు. మేము ఎవరి గురించి అయితే పాడుతున్నామో, ఎవరి గురించి అయితే మేము ఆరాధిస్తున్నామో, ఎవరి గురించి అయితే మేము తలవంచి కళ్ళు మూసుకొని ఆత్మతో సత్యముతో వర్ణిస్తూ రాస్తూ పాడుతున్నామో, ఆ రాజు ఎలాంటి వాడంటే ఏమి కలిగిన రాజు? దయగలిగిన రాజు. ఆయన పెదవుల మీద ఏం పోయబడింది? దయారసం పోయబడింది. అద్భుతమైనటువంటి వర్ణన. ఈ వరుణ్ణి, ఈ రాజుని వాళ్ళు ఎంత చక్కగా వర్ణిస్తున్నారంటే తమ యొక్క ఆరాధనలో, మా రాజు మామూలు రాజు కాడు, ఆయన ఎలాంటి వాడంటే దయగలిగిన రాజు, ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన నోరు తెరిస్తే మైదానం పచ్చిక బయలవుతుందంట. ఆయన నోరు తెరిస్తే మైదానం పచ్చిక బయలవుతుంది. ఆయన నోరు తెరిస్తే ప్రజలందరూ కూడా ఆయన మాటలను ఎలా స్వీకరిస్తారంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన మాటలను వాళ్ళు స్వీకరిస్తారు. దాని అర్థం అది. ఆయన పెదవుల మీద దయారసం పోయబడింది అనంటే ఆయన మాటల్లో సంపూర్ణ స్వచ్ఛత ఉంది, సంపూర్ణ స్వస్థత ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. ఆయన పెదవుల మీద దయారసం పోయబడింది. ఆనాడు సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని, జ్ఞానపు వాక్కులను వినడానికి దేశ విదేశాల నుండి ఆయన దగ్గరికి ఎలాగైతే వచ్చేవాళ్ళో అంతకంటే మించిన వాడు మన రాజు. ఈ రాజు ఎవరు? దయగలిగిన రాజు. ఆయన మాట్లాడితే దయ, ఆయన మాటల్లో దయ, ఆయన చూపులో దయ, ఆయన ప్రేమలో దయ, కనికరం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రజలను చూచినప్పుడు కాపరులేని గొర్రెలుగా ఉన్నారని దేవుడు వారిని చూచి కనికరపడ్డాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సేవా జీవితంలో ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన చూపులో కరుణ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాడు, ప్రతి ఒక్కరి మీద కూడా దయ చూపించాడు. కోరాహు కుమారులు ఎంత చక్కగా ప్రభువైనటువంటి దేవుడు వర్ణిస్తున్నారంటే దయగలిగిన రాజు అండి ఆయన. ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నదండి. అందుకనే కదా ప్రజలందరూ ఆయన మాట వినడానికి, ప్రజలందరూ ఆయన యొక్క స్వరాన్ని వినడానికి పెందల కడ వెళుతున్నారంట, అరణ్యములోనికి, మైదానములోనికి. ఎవరి మాట వినడానికి? యేసయ్య మాట వినడానికి. ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. ఒకరోజు ఒక ఆవిడ్ని కొంతమంది రాళ్లతో కొట్టుకుంటూ తీసుకొని వస్తూ ఉన్నారు, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ చాలా విషయాలు జరిగాయి. ఆయన మాట్లాడుతూ అంటాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను. ఇక నుండి నువ్వు ఏ పాపం చేయకుండా నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఆ పిలుపులో చూడండి, అమ్మా అని పిలుస్తున్నాడు యేసు ప్రభు. అంటే ఆయన పెదవుల మీద ఏం పోయబడింది? దయారసం పోయబడింది. ఎవరినైనా పలకరించినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దయ కలిగి మాట్లాడేవాడు,
ప్రేమ కలిగి మాట్లాడేటటువంటి వారు. లేకపోతే సమరయ స్త్రీతో ఎవరు అంత ప్రేమగా మాట్లాడతారు? రాహాబుతో ఎవరు అంత ప్రేమగా మాట్లాడతాడు? కుష్ఠరోగితో ఎవరు అంత ప్రేమగా మాట్లాడతారు? జబ్బులు కలిగినటువంటి వ్యక్తితో ఎవరు అంత ప్రేమగా మాట్లాడతారు? దాన్నే ఏమంటున్నామనంటే, మన రాజు, మనం ఆరాధన చేసే దేవుడు మామూలు రాజు కాదండి. ఆయన ఏమి కలిగిన రాజు? దయగలిగినటువంటి రాజు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. సొలొమోను కంటే మించినవాడు, సొలొమోను జ్ఞానము కంటే మించినటువంటి వాడు, అందరికంటే ప్రతి విధమైనటువంటి జ్ఞానము కంటే జ్ఞానవంతుడు ఈ రాజు, దయగలిగినటువంటి రాజు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనములో దేవుడు అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడని నేను. మన గురువు గారు, మన ఆరాధికుడు, మన రాజు ఎలాంటి వాడంటే సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు, దయగలిగిన రాజు. అందుకే కొంతమంది అధికారుల్లో, రాజుల్లో పూర్వం కానీ ఇప్పుడు కానివ్వండి, ఎప్పటికైనా కానివ్వండి, కొంచెం గరుకుదనం అనేది ఉంటుంది. గరుకుదనం. వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. అమ్మో, ఈయన మాట్లాడితే అసలు ప్రేమ లేదేంటి, ఈయన మాట్లాడితే కొంచెం దయ లేకుండా మాట్లాడుతున్నాడు ఏంటి, ప్రేమ లేకుండా మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటాం. కానీ యేసు ప్రభువారు రాజయుండి కూడా ఆయన పెదవుల మీద ఏముంది? 2వ వచనంలో దయారసం ఉంది. అమ్మా అని పిలిచాడు, అయ్యా అని పిలిచాడు, ప్రేమ కలిగిన పిలిచాడు, ప్రేమ కలిగినటువంటి పిలుపుతో పిలిచాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎంత పాపులైనా, ఎంత దోషులైనా, ఎంతటి అపరాధులైనా సరే దేవుడు ప్రేమ కలిగి పిలిచాడండి. ఈరోజు అధికారులను చూడండి, కొద్దిగా హోదా వస్తే చూడండి, కొద్దిగా అధికారం ఉంటే చూడండి, ఎందుకు వచ్చావు, ఏంటి ఎంతసేపు ఎక్కడ పో, అడువో, అవతలకు పో అని గరుకుగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు దయగలిగిన రాజు. నా దేవుడు, నా రాజు దయగలిగిన రాజు అండి. ఆయన ప్రత్యేకమైనటువంటి రాజు అండి, జ్ఞానము కలిగినటువంటి రాజు అండి, ప్రేమ చూపించేటటువంటి రాజు అండి. అందరికంటే, అన్నిటికంటే, ప్రతి విధమైనటువంటి జ్ఞానము కంటే మించినటువంటి వాడండి. అందుకనే ఈ కోరాహు కుమారులు ఈ ప్రేమ గీతములో రాజు వివాహోత్సవ అద్భుతమైనటువంటి సందర్భంలో వాళ్ళ రాజుగారిని, వారి యొక్క వరుణ్ణి ఏమని ఆరాధిస్తున్నారు, ఏమని పాడుతున్నారు? మొట్టమొదటిగా దయగల రాజు, ప్రేమ కలిగినటువంటి రాజు, కృప కలిగినటువంటి రాజు. అందుకే మన ఆరాధనలో మన రాజుని, మన వరుణ్ణి ఏమని జ్ఞాపకం చేస్తూ ఆరాధించాలి మనం? అయ్యా, నీ దయ లేకపోతే, నీ కృప లేకపోతే, నీ కృప లేని క్షణమున, నీ దయ లేని క్షణమున నేను మనగలనా, నేను ఉండగలనా? అయ్యా, నీ దయే కదా, నీ కృపే కదా నన్నింతగా ప్రేమించింది, నన్నింతగా నా విషయంలో కృప చూపించింది. ఓ దేవా, నా తండ్రి, నువ్వు దయగలిగిన రాజువి. అది మొదటి మాట. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి 3, 4, 5 వచనాలు. రెండవ మాట, శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. కోరాహు కుమారులు రాజును గురించి, వరుడైనటువంటి క్రీస్తును గురించి ఏమని పాడుతున్నారో తెలుసా? రెండవదిగా ఆ రాజు ఎలాంటి వాడో తెలుసా? యోధుడైన రాజు ఆయన. ఎవరైనా యోధుడైన రాజు, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు, శూరుడు, యుద్ధ శూరుడు, బాహుబలము కలిగినటువంటి వాడు.
అందుకే రెండవదిగా ఆ రాజు ఎలాంటి వాడంటే ఆరాధికుడైనటువంటి రాజు, వరుడైనటువంటి రాజు. ఎలాంటి వాడంటే ఎలాంటి వాడని పాడుతున్నారు వాళ్ళు. రెండవదిగా యోధుడైన రాజు, శూరుడైన రాజు, సామర్థ్యం కలిగినటువంటి రాజు, శౌర్యము కలిగినటువంటి రాజు, బల శౌర్యములు కలిగినటువంటి దేవుడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొదలైన యుద్ధం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొదలైన యుద్ధం ఇప్పటికీ ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. ఆ పోరాటం జరుగుతూనే ఉంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేని మీద పోరాటం చేస్తున్నాడు? యోధుడిగా పాపం మీద, సాతానుడి మీద పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు? మన కోసమే. ఈ యోధుడు, ఈ శూరుడు, ఈ రాజు, ఈ వరుడు ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు? వధువు సంఘమైనటువంటి నీ కోసము, నా కోసము, మన కోసము ఆయన అప్పటి నుండి ఇప్పటికీ ఆయన పోరాటం చేస్తానే ఉన్నాడు, యుద్ధం చేస్తానే ఉన్నాడు పాపం మీద, సాతానుడి మీద. మనుషులతో యుద్ధం చేయట్లేదండి ఆయన. మనం కూడా చేసేది మనుషులతో యుద్ధం కాదు, మనుషులతో పోరాటం కాదు. మనం చేసేది దురాత్మల సమూహంతో పోరాటం చేస్తున్నాం మనం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోధుడైనటువంటి రాజుగా, శూరుడైనటువంటి రాజుగా ఆయన పోరాటం చేస్తానే ఉన్నాడు. శత్రువుని మీద, శత్రుని తంత్రాల మీద ఆయన ఏం చేస్తున్నాడంటే పోరాటం చేస్తానే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే మన దేవుడు ఎలాంటి వాడు? అయినా యోధుడైన రాజు, శౌర్యము కలిగినటువంటి వాడు, బల శౌర్యములు కలిగినటువంటి దేవుడు. ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను, చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఈ శూరుడు, ఈ యోధుడు ఎలాంటి వాడో తెలుసా అండి? యోగ్యుడు. అలాంటి వాడు ఎవరూ లేరు. అలాంటి యోగ్యుడు, అలాంటి శూరుడు, అలాంటి యోధుడు ఎవరున్నారండి? మన కోసం పోరాటం చేసేది ఎవరున్నారండి? ఆయన కోసం పోరాటం చేయట్లా, మన కోసమే ఆయన ప్రతి పోరాటం, మన కోసమే ఆరాటం, మన కోసమే పోరాటం. చివరికి మన కోసమే ఆ యోధుడు తన ప్రాణాన్ని ధారపోసాడు. దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. ఈ యోధుడు ఏం చేశాడో తెలుసా? ఇక్కడ ఉన్నది ఆ యోధుడు ఎవరంటే యోగ్యుడైనటువంటి యోధుడు. రెండవది రక్తం ఇచ్చినటువంటి యోధుడు. ఆ యోధుడు ఏం చేశాడు? మన కోసం రక్తం ధారపోసాడండి, ప్రాణం పెట్టాడండి. తన విలువైనటువంటి ప్రాణాన్ని సజీవ యాగంగా సమర్పించాడండి ఈ యోధుడు. లేకపోతే ఆయనకు చావాల్సినటువంటి కర్మ ఏంటి? ఆయనకు సిలువ మోయాల్సినటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏంటి? ఆయన ఎంత చేస్తున్నాడంటే, ఇంతగా చేస్తున్నాడంటే మనల్ని ప్రేమించి, మనల్ని ఇష్టపడి ఈ యోధుడైనటువంటి రాజు, శూరుడైనటువంటి రాజు, బల శౌర్యములు కలిగినటువంటి రాజు మన కోసమే కదా ఇదంతా చేసేది. తను ఇష్టపడినటువంటి వారి కోసమే కదా ఇదంతా చేసేది. యోగ్యుడైనటువంటి యోధుడు, రక్తమిచ్చినటువంటి యోధుడు. తర్వాత ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. మూడవదిగా యోధుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని కొన్నాడండి. ఏమిచ్చి కొన్నాడంటే మనల్ని చెప్పండి, ఏమిచ్చి కొన్నాడమ్మా? స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఏమిచ్చాడు? స్వరక్తం ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు, బలియాగముగా తనను తాను అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టాడు మన కోసం. ఈ రోజుల్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వెండి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బంగారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కలిగిన దాంట్లో జేబులో నుండి కొంత తీసి కొంత ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రాణం ఇచ్చేది ఎవరండి? ప్రాణాలు అర్పించే వాళ్ళు ఎవరండి? ఈ యోధుడు ఏం చేస్తున్నాడు? మూడవదిగా మనలను కొనుక్కున్నాడు. ఏం పెట్టి కొన్నాడు?
రక్తం ఇచ్చి కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమును. కోరహ కుమారులు ఎంత అద్భుతంగా పాడుతున్నారండి రాజు గురించి, వరుడు గురించి. మొట్టమొదటిగానేమో దయగలిగిన రాజు అని పాడుతున్నారు, రెండవదిగా యోధుడైనటువంటి రాజు అని పాడుతున్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమే చనిపోలేదు, కానీ సాతానుడి అపవాదిని ఓడించడానికి కూడా కలువరి సిలువలో ఆయన చనిపోయాడు, రక్తము కార్చాడు, మనలను కొన్నాడండి, మనలను కొనుక్కున్నాడండి. అంత గొప్ప యోధుడండి. తర్వాత మాట, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. నాలుగవదిగా యోధుడు ఏం చేశాడంట? మనల్ని ఏం చేశాడు? రాజ్యముగాను యాజకులనుగా చేశాడంట. ఈ యోధుడు యోగ్యుడైనటువంటి రాజు. రెండవదిగా ఈ యోధుడు రక్తం ఇచ్చినటువంటి యోధుడు. మూడవదిగా ఈ యోధుడు మనలను కొన్న యోధుడు, తన స్వరక్తం ఇచ్చాడు. అదేవిధంగా నాలుగవదిగా ఏం చేస్తున్నాడంటే ఈ యోధుడు మనలను దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసినటువంటి యోధుడు, యోగ్యుడు. అందుకనే మనం ఆయనను ఆరాధిస్తున్నాం. యేసు ప్రభువారు ఎవరినో చంపడానికి పుట్టలేదండి ఈ భూమి మీద, ఆయన చనిపోవడానికే పుట్టాడు. ఆయన ఎవరి మీదో కక్ష తీర్చుకోవాలని, ఎవరి మీదో పగ తీర్చుకోవాలని, ఎవరినో కోల్చాలని, ఎవరినో పడద్రోయాలని ఆయన ఈ భూమి మీద పుట్టలేదు. చంపడానికి పుట్టలేదు ఆయన, మన కోసం చనిపోవడానికే ఆయన ఈ భూమి మీద పుట్టాడు. యోధుడు, పరాక్రమశాలి, బలశౌర్యములు కలిగినటువంటి వాడు, శూరుడు, ఎంత గొప్ప దేవుడు. తర్వాత మాట 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల. ఈ యోధుడు మన కోసం వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఏమైపోయాడంట? వాళ్ళు పాడుతున్నారు, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఈ యోధుణ్ణి, ఈ శూరుణ్ణి, ఈ బలశౌర్యములు కలిగినటువంటి వారిని ఇదిగో పరలోకములో పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పాడుతున్నారంటే అండి, వాళ్ళు 12వ వచనంలో ఈ వధింపబడినటువంటి గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడు. ఎంత అద్భుతం, ఎంత అత్యద్భుతం మన దేవుడు. అందుకనే యోధుడైన రాజు, శూరుడైన రాజు, బలశౌర్యములు కలిగినటువంటి రాజు, యోగ్యుడైనటువంటి రాజు, అంతకు మించిన వాళ్ళు ఎవరూ లేరు. పరలోకములో పెద్దలందరూ కూడా ఆయన ఎదుట ఏం చేస్తున్నారంట? 13వ వచనములో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైయున్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఈ యోధుడైనటువంటి రాజుని, శూరుడైనటువంటి రాజుని, పరాక్రమం కలిగినటువంటి రాజు ఎదుట ఆ పెద్దలు ఏం చేస్తున్నారంట? 14వ వచనంలో సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. అద్భుతం. మామూలు యోధుడు కాదండి, కలువరి సిలువలో మరణించినటువంటి యోధుడు, తన యొక్క స్వరక్తాన్ని చిందించినటువంటి యోధుడు. నీ రక్తం చిందించలా, నా రక్తం చిందించలా. గొర్రె మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తాన్ని చిందించలేదు, ఆయన యొక్క స్వరక్తాన్ని చిందించి మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించాడు. రాజులైనటువంటి యాజకులుగా మనల్ని చేశాడు. కోరహ కుమారులు ఎంత అద్భుతంగా పాడుతున్నారండి వాళ్ళ రాజుల గురించి, వాళ్ళ వరుడు గురించి.
వారి రాజు మాత్రమే కాదు, వారి వరుడు మాత్రమే కాదు, మన రాజు మన వరుడు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన యోగ్యుడు, ఆరాధనకి పాత్రుడు, స్తుతులకు అర్హుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 విషయాలు చెప్పాను. ఈ ప్రేమ గీతములో రాజు వివాహ మహోత్సవ ఈ సందర్భంలో మొట్టమొదటిది ఎవరని పాడారు వాళ్ళు? ఏం రాజు? దయగల రాజు. రెండవది ఏమని ఆరాధిస్తున్నారు, ఏమని పాడుతున్నారు వారు? యోధుడైన రాజు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, చూడండి. 6-7 వచనాలు. 6-7 వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. చాలండి. మూడవది ఈ కోరహు కుమారులు తమ రాజును గురించి, వరుణు గురించి మూడవదిగా ఏమని పాడుతున్నారంటే, దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన రాజు. ఏం రాజు అయినా? ఏం రాజు? నీతిమంతుడైన రాజు అండి ఈయన. దేవా, నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు. నా రాజు ఎవరో తెలుసా? మన రాజు ఎవరో తెలుసా? నీతిమంతుడైన రాజు. ఆయనలో లోపము లేదు, ఆయనలో పాపము లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో, నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? ఎవరు నిరూపిస్తారు? ఆనాడు ఈ ప్రశ్నకు జవాబు లేదు, ఈనాడు ఈ ప్రశ్నకు జవాబు లేదు, ఏనాడు ఈ ప్రశ్నకు జవాబు ఉండనే ఉండదు. ఆయన సవాలు చేసి మరి బ్రతికాడండి ఈ భూమి మీద. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపిస్తారు? ఎవరు స్థాపిస్తారు? ఇలా చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారండి? మన రాజు నీతిమంతుడైన రాజు, మన ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు. ఎలాంటి వాడో తెలుసా అండి? నీతి కలిగినటువంటి వారు. ఆయన దేని ప్రేమించి దేని ద్వేషిస్తున్నాడు? ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను, దుర్నీతిని ఆయన ద్వేషిస్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోండి. వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, కానీ వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు. మనమైతే ఏం చేస్తామో తెలుసా? వ్యక్తినే ద్వేషిస్తాం. కానీ దేవుడు వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు. అది దేవుని గొప్పతనం అంటే. మనమేమంటామంటే, నువ్వు పనికి మాలిన వాడివి, పనికి మాలిన దానవు, పాపివి, నువ్వు దోషివి, నువ్వు ఎన్నో పాపాలు చేసి మూటగట్టావని మనమైతే గుచ్చి పొడిచి చంపుతాం. కానీ యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? మన నీతిమంతుడైన రాజు మనల్ని ప్రేమించి మనలో ఉన్నటువంటి పాపాన్ని, దోషాన్ని, లోపాలను ఆయన ద్వేషిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. రోగిని ప్రేమిస్తున్నాడు, రోగాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు. మనమంటే దేవునికి ఎంత ప్రేమ! ఈ నీతి కలిగిన రాజు మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. ఈ నీతి కలిగినటువంటి రాజు యొక్క సింహాసనం ఎప్పటిదాకా ఉంటుందంటే అది నిరంతరం ఉంటుంది. 6వ వచనంలో నిరంతరము నిలిచే రాజు, నిరంతరము సింహాసనం మీద ఉండేటటువంటి రాజు, దావీదు గారి కుటుంబంలో నుండి వచ్చి నిరంతరమైనటువంటి రాజుగా ఆయన అభిషేకించబడినటువంటి రాజుగా ఉన్నాడు, నిలిచే రాజుగా ఉన్నాడు, పాలించే రాజుగా ఉన్నాడు. ఎలా పాలిస్తున్నాడంటే ఈయన న్యాయమును బట్టి, ధర్మమును బట్టి పాలిస్తున్నాడు. ఈయన ఈ రాజు ఎలాంటి వాడో తెలుసా అండి? ఈ రోజుల్లో లాగా అవినీతిలో, అక్రమాల్లో కూరుకుపోయి దొరికిపోయినటువంటి రాజు కాదు ఈయన. అవినీతి, అక్రమాల్లో ఈయన కూరుకుపోయిన వాడు కాదు, దొరికిపోయినటువంటి వాడు కాదు, పాపాల చేత దొరికిపోయిన వ్యక్తి ఏమీ కాదు ఈయన.
అవినీతి లేదు, అక్రమము లేదు. ఆయనే చెప్పాడు, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదని. ఈయన అంత నీతిగా నిలబడ్డాడండి. నీతి కలిగిన రాజు, పాపము లేనటువంటి వాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడండి ఈ రాజు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నీతి కలిగిన రాజు నా రాజు. నేను ఆరాధించే దేవుడు నీతి కలిగిన వాడని నేను సగర్వంగా ధైర్యముతో తల ఎత్తుకొని నా దేవుడిని నేను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాను. నా దేవుడిలో లోపం లేదు, నా దేవునిలో పాపం లేదు, నా దేవునిలో అక్రమాలు లేవు, నా దేవునిలో అవినీతి లేదు. రాజయుండి కూడా ఈ రోజున చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అక్రమం, అవినీతి గొప్ప తెప్పలుగా కట్టలు కట్టలుగా ఉంది. కానీ ఇదిగో నా దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మన రాజు, మన వరుడు ఎలాంటి వాడంటే నీతిమంతుడైన రాజు. నీతి అంటే ఇష్టం, అవినీతి అంటే అసహ్యం. అందుకే ఈ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఈ రాజును మనం ఆరాధిస్తున్నాం, ఈ వరుణ్ణి మనం కోరుకున్నాం. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. అక్రమ సంపాదన లేదు. ఆకాశ పక్షులకు ఏమున్నాయి? గూళ్ళున్నాయి. నక్కలకేమున్నాయి? బొరియలు ఉన్నాయి. ఈయనకేమి లేదు. తలవాల్చుకొనుటకైనను ఏమి లేదు, స్థలము లేదు. అనంటే ఈయన అక్రమార్జన లేదు, అక్రమంగా కట్టించినవి లేవు, అక్రమంగా ఆయన నిర్మించుకున్నవి లేవు, అక్రమార్జన లేదు, అక్రమంగా ఈయన స్థాపించింది కూడా ఏమీ లేదు. ఏమండి, పన్ను కట్టాల్సి వస్తే పేతురు గారిని అన్నాడు, అబ్బాయి పేతురు, సముద్రంలోనికి వెళ్ళు. చేప కనపడుతుంది, చేప నోట్లో ఏముంటుంది? షెకెలు ఉంటుంది. అది మన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆయన నివాసం ఉండటానికి ఒక మంచి ఇల్లు లేదు, పన్ను కట్టుకోవడానికి జేబులో ఏమి లేవండి, డబ్బులు కూడా లేవు. అవినీతి లేనటువంటి రాజు, అక్రమాలు లేనటువంటి రాజు, లోపము లేనటువంటి రాజు, పాపము లేనటువంటి రాజు, ముడత మచ్చ కళంకం లేనటువంటి రాజు. అందుకనే కదా మనం ఆరాధించడానికి ఎక్కడ ఉన్నాం. పిలాతు భార్య అంటుంది మత్తయి సువార్త 27:19, అయ్యా ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆయన ఎవరని తేలింది నాకు, ఎవరని తెలిసింది నాకు? ఆయన నీతిమంతుడు. తర్వాత పిలాతు అంటాడు, అందరి ముందు చేతులు కట్టుకుంటూ పిలాతు అంటాడు. చూడండి మత్తయి సువార్త 27:19 చూడండి, చదవాలి. 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చుని, ముందు 19 చదవండి. 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఇప్పుడు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం భార్య అండి భర్తకి ఒక ఉత్తరం పంపించింది, ఒక వర్తమానం. అయ్యా, నువ్వు తీర్పు తీర్చబోయే ముందు ఒకసారి ఆలోచించయ్యా, ఒకసారి ఆగయ్యా. అక్కడున్న నీ ముందు చేతులు కట్టుకున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదయ్యా. ఆయన పాపం చేసిన వాడు కాదయ్యా. ఆయనలో లోపం లేదయ్యా, ఆయనలో దోషం లేదు నాయనా. ఒకసారి ఆలోచించునైనా. ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా? నీతిమంతుడు. ఆయన ఎవరు? నీతిమంతుడు. నీతి మాలిన ప్రజల ముందు నీతిమంతుడైనటువంటి నా దేవుడు ఏం కట్టుకొని నిలబడ్డాడు? చేతులు కట్టుకొని నిలబడ్డాడు. గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీతిమంతుడై ఉండి, నిర్దోషి అయి ఉండి, పాపం లేనటువంటి వాడై ఉండి, అక్రమం లేనటువంటి వాడై ఉండి, అక్రమార్జన లేనటువంటి వాడై ఉండి, అందరి ముందు గొర్రె పిల్లవలి తనను తాను తగ్గించుకొని మౌనంగా కొట్టువారికి తన వీపును అనే వాళ్ళకి తనను తాను అప్పగించుకున్నాడు. అయ్యా, ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు అన్నాడు. తర్వాత వచనంలో ప్రధాన యాజకులను
పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహమును ప్రేరేపించి అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బాని అనిరి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా వారు సిలువ వేయమని అందరూ చెప్పిరి. తర్వాత అధిపతి ఎందుకు ఇతనిలో నాకేం కనబడట్లేదు, ఏ దుష్కార్యము కూడా కనబడట్లేదు. తర్వాత నాకు ఇతరులో ఏం కనబడట్లేదు, ఏ దుష్కార్యమును కూడా కనిపించట్లేదు. తర్వాత మాట వారు సిలువ వేయమని ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుట అది మనకు కావాల్సింది. నేను ఈ నీతిమంతుని రక్తమును గూర్చి, ఎవరి రక్తమును గూర్చి? నీతిమంతుని రక్తము గూర్చి. ఈ భార్యాభర్తల్లో ఏం కనిపించలేదండి? దేవుల్లో పాపం కనిపించలేదండి, దోషం కనిపించలేదండి. ఏం కనిపించింది? నీతి కనిపించింది. అది మనకు కావాల్సింది. మన రాజు ఎలాంటి వాడు? వాళ్ళు ఏ విధంగా పాడుతున్నారు? వాళ్ళు కోరహు కుమారులు ఏ విధంగా పాడుతున్నారు? కోరహు కుమారులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా పాడుతున్నారు? మూడవదిగా అది అట్లా చెప్పాలి. నీతిమంతుడైన రాజు అని పాడుతారు. మొట్టమొదటిగా ఏమని పాడారు? అది దయగలిగిన రాజు అని పాడారు. రెండవదిగా ఏమని పాడారు? యోధుడైన రాజు అని పాడారు. మూడవదిగా ఏం పాడారు? నీతిమంతుడైన రాజు అని వారు పాడుతున్నారు. ఈ నీతిమంతుడు యుగయుగాలు నిలుస్తాడు. ఈయన సింహాసనం యుగయుగాలు ఉంటుంది. ఈయన పరిపాలన ఎంతో కాలం యుగయుగాలు నిలిచి ఉంటుంది. నీతిమంతుడైన రాజు అండి. అది మూడవది. చివరి మాట నేను జ్ఞాపకం చేస్తాను. 45వ కీర్తన 7వ వచనము నుండి. కావున 2వ భాగం, 7వ వచనం 2వ భాగం. కావున దేవుడు నీ దేవుడే చిలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరసవాసనే, అగరువాసనే, లవంగి పట్టవాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము. 4వది. కోరాహు కుమారులు రాజు అయినటువంటి దేవుణ్ణి, వరుడైనటువంటి దేవుణ్ణి ఏ విధంగా పాడుతున్నారంటే, దేవుని సంఘం అని చెప్తాను, మహిమ కలిగిన వరుడైన రాజు అని పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? మహిమ కలిగిన వరుడైన రాజు. ఈ రాజుకి ఏముంది? మహిమ ఉంది. ఈ రాజు ఎవరు? వరుడు. మహిమ కలిగిన వరుడైన రాజు. ఇదిగో ఆయన రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? మహిమ కలిగిన రాజుగా రాబోతున్నాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. మహామహిమతో ఆయన తిరిగి రాబోతున్నాడు. తేజస్సుతో ఆయన రాబోతున్నాడు. మహిమ కలిగిన రాజుగా, మహిమతో, శక్తితో, ప్రభావముతో ఆయన రాబోతున్నటువంటి రాజు. ఎలా వస్తున్నాడు? ఆయన వరుడుగా వస్తున్నాడు. దేనికోసం వస్తున్నాడు? ఇది ఏం గీతం అన్నాను? 45వ కీర్తన ప్రేమ గీతం అన్నాను. ఈయన వరుడైతే తర్వాత ఏముండాలి? వధువు ఉండాలి.
మరి వధువు ఎవరంటే ఈ సంఘమే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వధువు. వరుడైనటువంటి రాజు రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడు? వధువైనటువంటి సంఘమును గురించి రాబోతున్నాడు. భూమి మీద తన నీతి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాబోతున్నాడు. తన వధువైనటువంటి సంఘాన్ని తన యొద్దకు తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఎలా వస్తున్నాడంటే ఆయన ఏమి కలిగిన రాజు? ఆయన మహిమ కలిగిన రాజు, ప్రభావం కలిగినటువంటి రాజు, శక్తి కలిగినటువంటి రాజు. మరి అంత బాగానే ఉంది, కానీ మరి సంఘం ఎలా ఉండాలి? ఆయన వస్తున్నాడు కదా, ఆయన తిరిగి రాబోతున్నాడు కదా, తన వారి కోసం వస్తున్నాడు కదా, తన స్వాస్థ్యం కోసం వస్తున్నాడు కదా, తన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం కోసం వస్తున్నాడు కదా, తను పోరాటం చేసినటువంటి సంఘం కోసం వస్తున్నాడు కదా. మరి సంఘం ఎలా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏమండి, మహిమ కలిగిన రాజు తన మహిమ కలిగినటువంటి సంఘం కోసం వస్తున్నాడంట ఆయన. అప్పుడు ఎలా ఉండాలి సంఘం? ఏముండకూడదంట? వధువు సంఘములు ఏముండకూడదు? చూడాలి అక్కడ. ఏముండకూడదు? ఏముండకూడదు? కళంకం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, వధువు సంఘములో ఏముండకూడదు? కళంకం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు. కళంకం ఉంటే నువ్వు వధువు సంఘం ఎలా అవుతావు? నువ్వు వధువుగా ఎలా మార్చబడతావు? ఏముండకూడదు? కళంకం ఉండకూడదు. కళంకం ఏమైనా ఉందా? కడుక్కో, యేసు ప్రభువారి యొక్క రక్తంలో కడుక్కో. ఆయన రాబోతున్నాడు, వరుడుగా రాబోతున్నాడు. వధువుగా నీలో ఉన్నటువంటి కళంకాన్ని, కల్మషాన్ని ఏం చేసుకో? నువ్వు కడుక్కో, లేకపోతే విడవబడతావు. నువ్వు వధువు సంఘంగా పిలువబడవు, వధువుగా నువ్వు అనబడవు. చాలామంది కళంకం ఉంచుకొని ఏం చేస్తున్నారంటే బట్టలు వేసుకొని రెడీ అయిపోయారు. స్నానం చేయకుండా బట్టలు వేసుకుంటే ఆ వాసన పోద్దా? కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే మంచి బట్టలే వేసుకున్నారు, కాస్ట్లీ బట్టలే వేసుకున్నారు, కానీ బ్రతుకే మురికి కంపు. వాళ్ళ యొక్క మనసే మురికి కంపు, వాళ్ళ తలంపులే మురికి కంపు, వాళ్ళ మాటలే మురికి కంపు. వస్త్రం మార్చుకున్నంత మాత్రాన మనసు మారినట్లేనా? కాదండి. ఆయన రాబోతున్నాడు. ఓ సంగమా, ఓ దేవుని బిడ్డలారా, మీలో ఏముండకూడదు? కళంకం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు, నిష్కళంకులుగా అనింద్యముగా ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆయన రాజుగా, వరుడుగా, ఇదిగో ఆయన రాబోతున్నాడు. ఇంకా మనకున్నటువంటి కళంకం అలాగనే ఉంది. వస్త్రాలు మార్చుకున్నాం, సెంటు కొట్టుకున్నాం, మంచి తెల్లబట్టలు వేసుకున్నాం, మంచి విలువైనటువంటి వస్త్రాలు వేసుకున్నాం, కానీ లోపల నుండి ఒక కంపు, ఒక దుర్వాసన బ్రతుకులో నుండి, ప్రవర్తనలో నుండి, చూపులో నుండి, తలంపుల్లో నుండి, నోట్లో నుండి, నాలుకలో నుండి తన్నుకొస్తుంది. దేవుడు అన్నాడు, అది కుదరదు, అది మంచిది కాదు. నేను రాబోతున్నాను, మహిమగల సంఘం కోసం రాబోతున్నాడు. వరుడైనటువంటి దేవుడు వధువైనటువంటి తన యొక్క సంఘం కోసం రాబోతున్నాడు. కానీ ఎక్కడ కళంకం అక్కడే ఉంది. దేవుడు ఏమంటున్నాడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కార్చినటువంటి రక్తంలో నీ కళంకము కడగబడాలి, కడగబడును గాక. తర్వాత ఏముండకూడదు? ముడత. ఒక మొక్క వేసాం, మొక్కల సీజన్ కదండి. ఒక విత్తనం వేసాం,
ఒక మొక్క నాటాం. ఆ మొక్కకి ఏం తెగులు వచ్చింది? ముడత తెగులు వచ్చింది. ఎక్కడుండో తెచ్చాం, గుంటూరు పోయి, ఎక్కడుండో తెచ్చాం ఆ ఊరు పోయి, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసలకు వచ్చి దూరం పోయి తీసుకొని వచ్చాం కట్టగట్టుకొని. ఆ మొక్క నాటితే ఏం తెగులు వచ్చిందంట? దానికి ముడత తెగులు వచ్చింది. అమ్మో, ఎంత మంచి మొక్క, ఎంత అద్భుతమైనది, దీనికి భలేగా ముడత తెగులు వచ్చిందని మురిసిపోతామా మనం? ఏం చేస్తాం? బాధపడమా? దుఃఖపడమా? ఇది సక్రమంగా పెరగాలంటే దేన్ని తుంచేయాలి? ఇప్పుడు దేన్ని తీసేయాలండి? అదేంటండి తెలియనోడు వస్తారు. దేన్ని తీసేయాలి? అంతవరకు తెంపి పడేస్తాం దానిలో ఉన్న అంతవరకు తెంపి దాంట్లో ఉన్న పురుగుని ఏం చేస్తాం? మనం చంపుతాం, తీసి పడేస్తాం. మన విశ్వాస జీవితంలో కూడా, మానవ జీవితంలో కూడా మనల్ని ఎదగనివ్వకుండా ఏం తెగులు పట్టింది? మనకి ఏం తెగులు పట్టింది? ముడత తెగులు పట్టింది. ఈ ముడత ఇది ఎదగదు, పక్కనున్న ఆకును కూడా, పక్కనున్న కొమ్మను కూడా ఏం చేయనిది? ఇది ముడత పట్టింది. దీనికి ముడత దెయ్యం, ముడత తెగులు పట్టింది. మొట్టమొదటిగా ఏముండకూడదు? సంఘంలో ఏముండకూడదు? అక్కడ ఉన్నమాట చెప్తున్నాండి, కళంకం ఉండకూడదండి. రెండవదిగా ఏముండకూడదు? ముడత ఉండకూడదండి. ఈ ముడతను బట్టి ఇక నిన్ను మురిసిపోతే వాడు పిచ్చోడు అయిపోవటమే ఆ రైతు. అర్జెంటుగా దీన్ని తెంపి, దీన్ని తుంపి, దానిలో ఉన్నటువంటి పురుగుని చంపి, ఇది బాగుండాలంటే, ఇది ఎదగాలంటే, ఇది ఫలించాలంటే, ఇది అభివృద్ధి పొందాలంటే దీనిలో ఉన్నటువంటి ముడత పోవాల. దేవుని బిడ్డలారా, మనలో కళంకం ఉండకూడదు. వధువు సంఘంలో కళంకం ఉండకూడదు. రెండవదిగా ముడత ఉండకూడదు. అది అభివృద్ధికి అడ్డంకు, ఆటంకం ఆ ముడత. మనలో చాలా ముడతలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. శరీరానికి వచ్చే ముడతలు కాదండి, అవి వయసును బట్టి వస్తాయి. శరీరానికి వచ్చే ముడతలు వయసును బట్టి వస్తాయి. కానీ విశ్వాస జీవితానికి ముడతలు పడకూడదు. అర్థమైందా? నా భాష అర్థమైందా? శరీరానికి ముడతలు పడవచ్చు, పడతాయి కూడా వయసును బట్టి. మన విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి, అనుదిన జీవితానికి ఏం పట్టకూడదు? ముడత తెగులు పట్టకూడదు. ఆ ముడత లోపల ఏముంటుంది? జబ్బు ఉంటుంది, వ్యాధి ఉంటుంది, పురుగు ఉంటుంది. జాగ్రత్త. అందుకనే కొంతమంది బతుకులు ఎదగవు, అభివృద్ధి చెందవు, వృద్ధిలోనికి రావు. దీనికి ఏం తెగులు పట్టింది? ముడత తెగులు పట్టింది. తర్వాత అది కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనాను, మరి ఇంకా ఏదైనా అంతకు మించి ఇంకేమైనా కనపడినవి కూడా కొన్ని ఉంటాయి. ముడత, మచ్చ, కళంకము, డాగు, ఈ మచ్చలు కూడా కొన్ని ఉంటాయి, ముడతలు కొన్ని ఉంటాయి, కళంకాలు కొన్ని ఉంటాయి. ఎందుకోసం ఇవన్నీ చెప్తున్నాను? ఆయన వరుడుగా, మహిమ కలిగిన వరుడుగా, మహిమ కలిగిన వరుడైనటువంటి రాజుగా, మహిమ కలిగిన తన సంఘమైనటువంటి వధువు కోసమైన తిరిగి వస్తుండగా ఇంకా మనం ఎక్కడున్నాం? కళంకం దగ్గరే ఉన్నాం, ముడత దగ్గరే ఉన్నాం, మచ్చ దగ్గరే ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఆయన రాబోతున్నాడండి, వధువు కోసం ఆయన రాబోతున్నాడండి. ఇంకా మనం వాళ్ళ దగ్గరే ఉంటే ఎలాగూ? ఏబిసిడీల దగ్గరే ఉంటే ఎలాగూ? మనలో ఉన్నటువంటి కళంకాన్ని కడుక్కోవద్దా? మనలో ఉన్నటువంటి ముడతను తీసివేసుకోవద్దా? మనలో ఉన్నటువంటి మచ్చలను, పనికిరానివి, పనికి మాలినటువంటి లోక సంబంధమైన, పాప సంబంధమైనటువంటి మాటలు, ఆలోచనలు కడుక్కోవాలి కదా. బట్టలు మార్చుకున్నంత మాత్రం బతుకు మారదండి. మారుద్దా? బట్టలు మార్చుకున్నంత మాత్రాన, తెల్లటి వస్త్రాలు వేసుకున్న, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన బ్రతుకు మారినట్టు కాదండి. మనసు మారాలి, జీవితం మారాలి, ప్రవర్తన మారాలి, చూపు మారాలి, మాట మారాలి, నడక మారాలి. ప్రతి దానిలో మార్పు రావాలి. హృదయం పరివర్తన చెందాలి. ఎందుకోసం అంటే ఆయన వరుడైనటువంటి, మహిమ కలిగిన వరుడైనటువంటి రాజు ఆయన తన వధువు సంఘం కోసం రాబోతున్నాడు. 45వ కీర్తనలో ఒక మాట నేను చూపిస్తాను. దానికి వెళ్ళబోయే ముందుగా, సరే ఇక్కడే ఆగుదాం. దానికి వెళ్ళబోయే ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా, 25వ వచనంలో నుండి 27 వచనాల వరకు. మరి కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, మరి అట్టిది ఏదైనా ఉండకూడదు. మరి ఏం ఉండాలని ఉంది అక్కడ? అది చూసారా?
పరిశుద్ధమైనదిగా ఉండాలి, మొదటిది. నిర్దోషమైనదిగా ఉండాలి, 2. 3 మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. పరిశుద్ధత ఉందా? 2వది. నిర్దోషం ఉందా? 3వది. మహిమ కలిగిన సంఘంగా ఉన్నావా? వెలుగుతున్నావా? ప్రకాశిస్తున్నావా? కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, అట్టిది మరి ఏదైనా ఉండకూడదు. మరి ఏముండాలి సంఘంలో? పరిశుద్ధత ఉండాలి. 2వదిగా నిర్దోషం ఉండాలి, నిర్దోషత్వం ఉండాలి. 3వదిగా మహిమ ఉండాలి. అలాంటి సంఘమును ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత స్నానం చేపిస్తున్నాడు దేవుడు. వాక్యం అనే నీటితో ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం, ఇదే మన స్నానం. వాక్యముతో స్నానం, ఉదక స్నానము చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని బిడ్డలారా, ఈ రాజు మామూలు రాజు కాదండి, మహిమ కలిగిన వరుడైన రాజు. ప్రేమించిన తన సంఘాని కోసం, మన కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి రాజు. అదిగో మహిమ కలిగిన రాజుగా ఆయన తిరిగి వస్తున్నాడు. మనం ఇంకా కళంకం దగ్గరే ఉన్నాం, మనం ఇంకా ముడత దగ్గరే ఉన్నాం, మనం ఇంకా మచ్చల దగ్గరే ఉన్నాం. అట్టిది మరి ఏదైనా లేక ఎలా ఉండమంటావు ప్రభు అని అంటే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధంగా బ్రతుకు, నిర్దోషంగా బ్రతుకు, మహిమ కలిగిన సంఘముగా బ్రతుకు. ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా నువ్వు బ్రతుకు. కడుక్కో, శుద్ధి చేసుకో, అలంకరించుకో, పరిశుద్ధతతో అలంకరించుకో, నిర్దోషముతో అలంకరించుకో, మహిమతో అలంకరించుకో. అద్భుతం, అత్యద్భుతం. దేవుని బిడ్డలారా, బట్టలు మార్చుకున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధులం అయిపోం, వధువు సంఘం అయిపోం. పరిశుద్ధత రావాలి, నిర్దోషత్వం రావాలి, మహిమ రావాలి. 45వ కీర్తన 10-11 వచనాలు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. వధువేం చేయాలి ఇప్పుడు? మరి ఎఫెసీ పత్రికలో వధువేం చేయాలో? పరిశుద్ధతలోనికి రావాలి, నిర్దోషత్వంలోనికి రావాలి, మహిమలోనికి రావాలి. ఏం పోవాలి? కళంకం పోవాలి. ఏం పోవాలి? ముడత పోవాలి. ఏం పోవాలి? మచ్చ పోవాలి. అట్టిది మరి ఏదైనా ఉందేమో అని పరిశీలించుకొని తీసివేసుకోవాలి. పరిశుద్ధతలోనికి రావాలి, నిర్దోషత్వంలోనికి రావాలి, మహిమలోనికి రావాలి. ఇంకా ఏమి కలిగి ఉండాలా? ఈ 10-11 వచనాల్లో, 45వ కీర్తన 10-11 వచనాల్లో వధు సంఘం ఏముండాలో తెలుసా? శ్రద్ధ ఉండాలి. ఎవరి మీద శ్రద్ధ ఉండాలి? చికెన్ కూర కాదు, సండే రోజు స్పెషల్, దాని మీద కాదు శ్రద్ధ ఉండాల్సింది. దేని మీద ఉండాలి? ప్రయాణాల మీద కాదు శ్రద్ధ ఉండాల్సింది, తిండి మీద కాదు శ్రద్ధ ఉండాల్సింది, లేక వేరే లోక సంబంధమైనటువంటి వాటి మీద కాదు శ్రద్ధ ఉండాల్సి. ఓ నువ్వు వధువు సంఘానివి. ఏముంది అక్కడ? ఉత్తగానే అంటున్నారా? ఎన్నైనా దేవుని మీద శ్రద్ధ ఉండాలి. ఈ 10-11 వచనాల్లో ఈ వధువు సంఘానికి శ్రద్ధ దేవుని మీద ఉండాలి, వరుడైనటువంటి క్రీస్తు మీద ఉండాలి. ఈ పెళ్లి కూతురు చూపంతా ఇప్పుడు ఎక్కడ ఉండాలి? వరుడైనటువంటి క్రీస్తు మీద. అంటే ఇది పోలికండి, పోలికగా వర్ణిస్తున్నాడు దేవుడు. ఆయన వరుడుగా, సంఘం వధువుగా. ఇది ఒక పోలికగా, పరిశుద్ధమైనటువంటి పోలికగా ఆయన వర్ణిస్తున్నారు. ఈ వధువు తన యొక్క శ్రద్ధ ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద. వరుడైనటువంటి, మహిమ కలిగిన వరుడైనటువంటి రాజు మీద తన యొక్క శ్రద్ధ ఉంచాలి. రెండవదిగా ఏముంచాలంటే ఆసక్తి ఉంచాలి. ఎవరి మీద ఆసక్తి? వరుడైనటువంటి రాజు మీద, మహిమ కలిగిన రాజు మీద ఆసక్తి ఉండాలి. మొట్టమొదటిగా శ్రద్ధ ఉంచాలి, రెండవదిగా ఆసక్తి ఉంచాలి, మూడవదిగా ఏముంచాలంటే భక్తి ఉంచాలి. ఎవరి మీద? రాజు మీద భక్తి ఉంచాలి.
నాలుగవదిగా విశ్వాసం ఉంచాలి. ఎన్ని చెప్పాను? వధువైనటువంటి సంఘముగా వరుడైనటువంటి యేసుక్రీస్తు మీద ఏముంచాలి? మొట్టమొదటిగా శ్రద్ధ ఉంచాలి, రెండవదిగా ఆసక్తి ఉంచాలి, మూడవదిగా భక్తి ఉంచాలి, నాలుగవదిగా విశ్వాసం ఉంచాలి. మరి ఎక్కడో దృష్టి ఉండకూడదు, ఎక్కడ మనసు ఉండకూడదు? అక్కడ ఉంది 10వ వచనంలో. ఎక్కడ ఉండకూడదు నీ ఆలోచన? నీ స్వజనం మీద ఉండకూడదు, తర్వాత నీ తండ్రి ఇంటి మీద ఉండకూడదు, నీ బంధువుల మీద ఉండకూడదు, నీ స్నేహితుల మీద ఉండకూడదు నీ మనస్సు. ఇదిగో నీ వరుడైనటువంటి, మహిమ కలిగిన వరుడైనటువంటి రాజు మీద నీ శ్రద్ధ, నీ ఆసక్తి, నీ భక్తి, నీ విశ్వాసం ఆయన మీద మాత్రమే ఉంచాలి. ఈ రోజున వధువు సంఘం అనేకమైనటువంటి వాటి మీద మనసు నిలుపుతుంది, అనేక వాటి మీద నీ ఆలోచన ఉంచుతున్నావు, అనేక వాటి మీద నీ యొక్క మనసు నిలుపుతున్నావు, అనేక వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు, అనేక వాటిని నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ నీ ఇష్టము, నీ ప్రేమ, నీ మనసు, నీ శ్రద్ధ, నీ ఆసక్తి, నీ భక్తి, నీ విశ్వాసము దేవుని మీద మాత్రమే ఉంచాలి. దేని మీద ఉంచుతున్నావు? నీ దృష్టి ఎక్కడ? మనం సిద్ధపడాలి కదా. అదే కళంకం అంటే, అదే ముడతంటే, అదే మచ్చంటే, అదే మరి అట్టిది ఏదైనా మరి అంటే లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి, లోక సంబంధమైనటువంటి వాటి మీద, పాప సంబంధమైనటువంటి వాటి మీద, పనికి మాలిన వాటి మీద దృష్టి నిలిపి, దృష్టి మరల్చి మహిమ కలిగిన రాజు యొక్క సన్నిధిని కోల్పోతున్నాం. అది ప్రమాదం. ఎక్కడుండాలి మనం? 9వ వచనంలో ఎక్కడుండాలి? రాజు యొక్క కుడి పార్శ్వమున ఉండవలసినటువంటి వాళ్ళం మనం. సంఘం రాజు యొక్క కుడి పార్శ్వమున ఉండవలసిన వాళ్ళం, ఆయన సన్నిధిలో ఆనందించవలసినటువంటి వాళ్ళం. కానీ మన దృష్టి, మన శ్రద్ధ లోకం మీద ఉంది, మన ఆసక్తి లోకం మీద ఉంది, మన యొక్క భక్తి లోకం మీద ఉంది, మన విశ్వాసం లోకం మీద ఉంది. ఇంకా వరుడు మీదేది? క్రీస్తు మీదేది? ఆయన వాక్యం మీదేది? ఆయన సన్నిధి మీదేది? నాలుగవదిగా ఆయన ఏమి రాజు? మహిమ కలిగిన వరుడైన రాజు. ఏమండి, మనం సిద్ధపడదామా? మనలో ఉన్నటువంటి కళంకాన్ని కడిగి వేసుకుందామా? మనలో ఉన్నటువంటి ముడతను కడిగి వేసుకుందామా? మనలో ఉన్నటువంటి మచ్చను కడిగి వేసుకుందామా? మనలో ఉన్నటువంటి ఆ వరుడికి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అయిష్టతను, అసహ్యాన్ని పుట్టించే వాటిని తీసివేసుకుందామా? పరిశుద్ధతలోనికి వద్దాం, నిర్దోషత్వంలోనికి వద్దాం, మూడవదిగా మహిమలోనికి వద్దాం, మంచి మార్గంలో నడుద్దాం, దేవుని కోసం సిద్ధపడదాం. మహిమ కలిగిన రాజు రాబోతున్నాడు. నీ దృష్టి ఎక్కడ? నీ మనసు ఎక్కడ? నీ తలంపులు ఎక్కడ? నీ శ్రద్ధ ఎక్కడ? నీ ఆసక్తి ఎక్కడ? నీ భక్తి ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? ఎంత ఉంది ఈ 45వ కీర్తనలో? కోరాహు కుమారులు ఈ ప్రేమ గీతములో రాజు వివాహోత్సవ అత్యున్నతమైన, అత్యద్భుతమైనటువంటి సమయ సందర్భంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనే రాజుగా, వరుడుగా మొట్టమొదటిగా ఏమని పాడారు వాళ్ళు? చెప్పాలి. ఏమని పాడారు? దయగలిగిన రాజు, దయగల రాజుగా పాడారు. రెండవదిగా యోధుడైనటువంటి రాజుగా పాడారు. మూడవదిగా నీతిమంతుడైన రాజుగా పాడారు. నాలుగవదిగా మహిమ కలిగిన వరుడైన రాజుగా పాడారు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనలో ముడత ఏదైనా ఉంటే, కళంకం ఏదైనా ఉంటే, మచ్చ ఏదైనా ఉంటే, అట్టిది మరి ఏదైనా ఉంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కార్చినటువంటి రక్తధారల చేత కడగబడదాం, శుద్ధీకరించబడదాం, మన యొక్క జీవితాన్ని సరిచేసుకుందాం, సవరించుకుందాం, వధువు సంఘంగా సిద్ధపడదాం. పరిశుద్ధతతో, నిర్దోషత్వంతో, మహిమతో, శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో మనం సిద్ధపడదాం. ఆయన రెండవసారి వరుడు తన యొక్క వధువు సంఘం కోసం రాబోతున్నాడు. ఇవి లేకపోతే మనం విడబడతాం. మీరెవరో నాకు తెలియదు అంటాడు. జాగ్రత్త. వధువు సంఘముగా దేవుని కోసం సిద్ధపడదాం, మన రాజు కోసం సిద్ధపడదాం, మన వరుడు కోసం సిద్ధపడదాం, పాడదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.